టమాటా చార్లకేసి గుడ్డు ఎన్ని గుడ్లు వస్తాయి? చికెన్ ఏమైనా పెడతారా? అన్నం డైలీ పురుగులు వస్తాయి. అన్నంలో డైలీ పురుగులు డైలీ పురుగులు నిర్మల విద్యాలయంలో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మాత్రమే ఈ మత మార్పిడి అనేది ఉంది. అంతా 30 ఇయర్స్ బిఫోర్ లేదు. 86 నుంచి కూడా నేను అదే ఇది డిసిప్లిన్ చెప్తావా? లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వినిపిస్తుంది మాట. ఎంతమంది నిర్మల విద్యాలయంలో ఇటువంటి మత డిసిప్లిన్ వస్తుందా లేకపోతే చర్చికి కూడా డిసిప్లిన్ వస్తుందా? చర్చికి డిసిప్లిన్ కోసం స్కూల్కి వచ్చేది డిసిప్లిన్ కోసమే కాదు మేడం. స్కూల్లో డిసిప్లిన్ చెప్పండి కోసం తీసుకెళ్తున్నాం. అంటే పిల్లలు ఇక్కడ చర్చికి తీసుకుపోయినప్పుడు గుడికి తీసుకుపోవాలి, మసీద్ తీసుకుపోవాలి, అన్ని ఎన్ని ప్రాబ్లమ్ తీసుకోపోవాలి. తెలుసు మాకు, తెలుసు మేడం, తెలుసు మాకు. అదే మీకు సపోర్ట్ పర్మిషన్ అవంతా ఏం లేదు. పర్మిషన్ కావాలంటే పేరెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ మేము గుళ్ళోనే ఉంటాం, చర్చిలోనే ఉంటాం. వాళ్ళు వచ్చి పిలుచుకొని వచ్చుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. ఇప్పటి వరకు మాకైతే ఏ అబ్జెక్షన్. మేము హాస్టల్ నిర్మల విద్యాలయం హాస్టల్లో ఉంటాం. మాకు ఫుడ్ చక్కగా పెడతలేరు. అన్నంలో పురుగులు వస్తున్నాయి, పప్పు మొత్తం నీళ్ళు ఉంటుంది, కూరలు మొత్తం మంచిగా చేసలేరు. మాకు ఈరోజు ఏబీపీ అన్నవారు వచ్చినందుకు మేము ఇట్లా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ఆఫీస్ కట్టించినాం. బాగాలేదు. అదే చర్చి తోలుకోవచ్చు, బొట్టు పెట్టుకుంటే బొట్టు దులిపిస్తారు. బొట్టు పెట్టుకొని చర్చికి పోతే బొట్టు దులిపేసి రాండి అని చెప్తారు. మళ్ళీ మా పండుగలకు దేవుని ఎక్కడికి పోతామంటే పంపిస్తారు, గిమ్లాడిపించుకుంటారు. ఇక్కడికి మా పండుగలకు పంపిస్తే బయటకు పంపిస్తారు. పండుగలకు బయటకు పోతామంటే గుడికి పోతామంటే పంపిస్తున్నారు. వాళ్ళ చర్చికి పోకపోతే నీళ్ళని చెప్పిస్తారు, కొడుతురు. స్టడీ మొత్తం నీళ్ళు నడిపిస్తారు. ఫుడ్ బాగాలేదు. ఏవి తరపు నుంచి అన్న వాళ్ళు చెక్కింగ్కి వచ్చినందుకు ఈరోజు ఇదంతా బయటపడ్డది. వాళ్ళకి సార్ వాళ్ళకి చెప్పినా కానీ ఇంకొకసారి రిపీట్ చేయమన్నది ఒక మాటనే చెప్తారు. అది ఎప్పుడు రిపీట్ అవుతుంది. వాళ్ళు బొట్టు పెట్టుకుంటే దూడుకోమంటారు, చర్చికి రాకపోతే పనిష్మెంట్ ఇస్తారు. ఎప్పుడన్నా శివరాత్రి ఏమన్నా పండుగలు ఉంటే బయటికి పోతామని అడిగితే పంపారు. సండే చర్చికి తీసుకుపోతారు. తిన్న తర్వాత ప్రేయర్ చేస్తారు, బైబిల్ చదవాలంటారు. స్కూల్లో ప్రేయర్ చేసినప్పుడు బైబిల్ తర్వాత ఏమైనా చేపిస్తారు. నేను హాస్టల్లో ఉంటాము. హాస్టల్లో ఫుడ్ బాగుండదు, మొత్తం నీళ్ళు చేస్తారు. పప్పు కూరలు, అన్నముల పురుగులు, చీమలు వస్తున్నాయి. కూరలు ఇలా మొత్తం వాటర్ వేస్తారు. మళ్ళీ ప్రేయర్ చేసి మార్నింగ్ చేసిన ప్రేయర్ చేపిస్తారు, మళ్ళీ తినకముందు ప్రేయర్ చేపిస్తారు, తిన్నాక ప్రేయర్ చేపిస్తారు, మళ్ళీ పండుకున్నాక ఇలా ప్రేయర్ చేపిస్తారు. చర్చికి బొట్టు పెట్టుకొని పోతే బొట్టు తులిపించుకొని రమ్మంటారు. మళ్ళీ చర్చికి పోకపోతే మళ్ళీ నీళ్ళు అంటే మోకాల మీద కూర్చోబెడతారు, నిలబెట్టించి పనిష్మెంట్ ఇస్తారు. మన శివరాత్రి వచ్చినప్పుడు మేము బయటికి వెళ్తాం, గుడికి వెళ్తామంటే పంపించారు. ఓన్లీ వాళ్ళ క్రిస్టియన్ స్కూల్స్ ఓన్లీ చర్చికి మాత్రమే తీసుకెళ్తారు. మేము అడిగితే మళ్ళీ మమ్మల్ని రివర్స్గా తిడతారు. సిస్టర్ వాళ్ళకి చెప్తే వాళ్ళేమో యాక్షన్ తీసుకోరు. ఇంకా మేము ఎన్నిసార్లు చెప్పినా మేము 25 మీరు ఎక్కువ పడితే ఫీజు పెడతా, ఎక్కువ పడితే ఫీజు పెడతా అని చెప్తారు. బొట్టు విషయం చెప్తే మళ్ళీ వాళ్ళు ఒక రోజు మమ్మీ వాళ్ళు వినాక మళ్ళీ వాళ్ళు తిడతారు. ఏదైతే నిర్మల విద్యాలయం కల్వకుర్తిలో నిర్మల విద్యాలయం స్కూల్ ఉందో ఆ స్కూల్కి ప్రతి ఇయర్ మన ఏబీపీ మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఉంటుంది. ఆ యొక్క మెంబర్షిప్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు అన్న మాకు మా యొక్క హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, భోజనం బాగాలేదు, నీళ్ళ చారు పోస్తూ ఉన్నారు, నీళ్ళ మజ్జిగ పోస్తూ ఉన్నారు, పురుగుల అన్నం పెడతా ఉన్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని రోజు ఫుడ్ చెకింగ్ అని చెప్పేసి మేము ఆఫ్టర్నూన్ ఒక నిర్మల విద్యాలయం పాఠశాలకు వెళ్ళడం జరిగింది హాస్టల్కి. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఇది ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారని చూస్తే అక్కడ మొత్తం నీళ్ళ మజ్జిగ ఉన్నది, నీళ్ళ చారు ఉంది, మొత్తం పురుగుల అన్నం, ఈగలు పడ్డ అన్నం, చీమలు పడ్డ అన్నం పెడతా ఉన్నారు విద్యార్థులకు. ఎందుకు ఇట్లా పెడతా ఉన్నారంటే మేనేజ్మెంట్ మొత్తం కలిసి మా పైన దాడికి చేయడం జరుగుతుంది. దాని పరంగా ఈరోజు మేము విద్యార్థులని పక్కకు పిలుచుకొని అన్న మమ్మల్ని ఆదివారం వస్తే హాస్టల్లో ఉండనివ్వట్లేదు, చర్చికి తీసుకుపోతా ఉన్నారు, మేము చర్చి కంటే మా పైన దాడి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి విద్యార్థులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని క్వశ్చన్ చేస్తే కూడా మీరెవరు మమ్మల్ని అడగడానికి అని చెప్పేసి మేనేజ్మెంట్ మొత్తం ఆ యొక్క పాఠశాల మేనేజ్మెంట్ మొత్తం ఏబీపీ నాయకులపైకి దాడికి దిగడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ సార్ గారికి ఫోన్ చేసి స్టూడెంట్స్ని తీసుకొని ఇక్కడ కాంప్లీట్ ఇప్పించడం జరిగింది.